హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. నేను మీ ప్రసాద్. బాలీవుడ్ నుంచి మన మూవీస్ని మెచ్చుకోవడమే తక్కువ, అందులోనూ మన హీరోల్ని మెచ్చుకోవడం అంటే అది ఇంపాసిబుల్ అని అయితే చెప్పచ్చు. కానీ అది జరిగింది. అదేంటి అనేది కూడా చెప్తాను, చివరి వరకు అయితే చూడండి. అలాగే ఇంకొక వైపు కోహ్లీ గట్టిగా అయితే దెబ్బ కొట్టబోతున్నాడు అని అయితే మాత్రం వినబడుతుందన్నమాట న్యూస్. మరి అదేంటి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కనుక, మన హృతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి అసలు డ్యాన్స్ రిహార్సల్స్ కూడా అక్కర్లేదట. సో లైవ్గా స్టెప్ చూసి అప్పటికప్పుడే పర్ఫార్మెన్స్ చేయగలరు అని అయితే మెచ్చుకున్నారు. ఇంకెవరో కాదు, హృతిక్ రోషన్ గారు అనమాట. సో తెలిసిందే కదా, వార్ 2లో ఇద్దరు కలిసి అయితే నటిస్తూ ఉన్నారనమాట. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి డ్యాన్స్ నెంబర్ అయితే ఉండబోతుంది, సాంగ్. సో దాంట్లో లైవ్గానే అప్పటికప్పుడే స్టెప్స్ నేర్పిస్తూ ఉంటే వేసేసి షూటింగ్ కూడా కంప్లీట్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు. సో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి అసలు ప్రాక్టీస్ అక్కర్లేదు, రిహార్సల్స్ అక్కర్లేదు, గ్రేట్ డ్యాన్సర్ అని అయితే చెప్పారు. నిజానికి వీళ్ళిద్దరూ కూడా గ్రేట్ డ్యాన్సర్స్ అని చెప్పచ్చు. ఇండియాలో ఉన్న బెస్ట్ యాక్టర్స్ కమ్ డ్యాన్సర్స్లో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉంటారు. అలాంటి ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనబడుతూ ఉన్నారనమాట. కానీ ఆ సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు, కానీ ఫుల్ సాంగ్ అనేది మీరు థియేటర్లోనే చూడాలి అని అయితే ఊరిస్తూ హైప్ని అయితే పెంచుకున్నారని చెప్పచ్చు వార్ 2కి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే కనుక, వార్ 2 ప్లస్ కూలీ రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. కాకపోతే అసలు సమస్య కూడా ఇక్కడే వచ్చిందనమాట. ఎందుకు అంటే కనుక, వార్ 2 అప్పటి వరకు హైప్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే కూలీకి సంబంధించిన అప్డేట్స్ నెమ్మదిగా వస్తూ ఉన్నాయో, ట్రైలర్ రిలీజ్ అయిందో, నెమ్మదిగా కూలీ అనేది పీక్స్లోకి అయితే వెళ్ళిపోయిందనమాట. అంతేకాక కూలీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, తెలిసిందే కదా, రజనీకాంత్ గారి క్రేజ్ కానీ లేదా స్టార్డమ్ కానీ అదంతా నెక్స్ట్ లెవెల్. అది పక్కన పెడితే కన్నడ నుంచి మనకు ఉపేంద్ర గారు ఉన్నారు, అలాగే బాలీవుడ్ నుంచి ఆమీర్ ఖాన్ గారు ఉన్నారు, తమిళ్ నుంచి ఉన్నారు, తెలుగు నుంచి మన కింగ్ నాగార్జున గారు ఉన్నారు. ఇలా ఓవరాల్గా అయితే మాత్రం అందరికీ నచ్చే విధంగా మన లోకేష్ కనకరాజ్ గారు అయితే ప్లాన్ చేశారని అర్థమవుతూనే ఉంది. అసలు ఇప్పుడేంటి అంటే కనుక, రెండు ఒకే డేట్స్లో అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. దీని గురించి చాలా వరకు టాక్ వినబడుతుంది. ఏంటి అంటే, అదేదో ఈ వీక్లో రిలీజ్ అయి ఉంటే కనుక 3 days వరుసగా హాలిడేస్ ఉన్నాయి కదా. సో వార్ 2 ఈ లోపు వచ్చుంటే చాలా కలెక్షన్స్ అయితే రాబట్టగలిగేది 1 week కూడా. నెక్స్ట్ వీక్ అయితే ఆటోమేటిక్గా అందరూ కూలీకి వెళ్తారు అని చెప్పి. కానీ ఇప్పుడు రెండు ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల రజనీకాంత్ గారి మూవీ అంటే ఏ రేంజ్లో హైప్ ఉంటుందని తెలిసిన విషయమే కదా. అందులోనూ లోకేష్ కనకరాజ్ గారి కాంబినేషన్ అంటే అది ఇంకా పీక్స్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మరి ఆ ప్రభావం అనేది వార్ 2 మీద ఖచ్చితంగా ఉంది అని అయితే చాలా వరకు టాక్ వినబడుతూ ఉంది. సో మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. వార్ 2నా లేదంటే కూలీనా, దేనికైతే మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది మనం కూడా తెలుసుకుందాం. సో చూద్దాం. మరి మొత్తానికైతే మాత్రం రెండు మూవీస్ రిలీజ్ అయిన తర్వాత అసలు విన్నర్ ఎవరు అని తెలుస్తుంది. కానీ నిజం చెప్పాలంటే రజనీకాంత్ గారితో పోటీ పడే అంతగా అయితే మనం కంపేర్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే కనుక, రజనీకాంత్ గారి రేంజ్ కానీ, లేదు అంటే ఆయన ఫ్యాన్స్ కానీ, లేదా ఆయనకున్న స్టార్డమ్ కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మరి అలాంటిది అదే టైంలో ఈ మూవీ రావడం అనేది చాలా వరకు కూడా పాజిటివిటీ కంటే నెగిటివిటీనే స్ప్రెడ్ చేస్తుంది. మరి చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. సో ఓవరాల్గా అయితే మాత్రం వార్ 2ని కూడా తీసి పడేసే అంత అయితే కాదు. ఎందుకంటే తెలిసిందే కదా, యాక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందులోనూ మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళి యాడ్ అయ్యారు కాబట్టి అది ఇంకా పీక్స్కి అయితే వెళ్తుందనమాట. సో చూద్దాం మరి రెండు మూవీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. ఆ మూవీస్కి సంబంధించిన రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ.